కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అంటూ కమల్ హాసన్ చేసిన కామెంట్ను కన్నడ హైకోర్టు ఖండించింది. ఈ మాటల్ని వెనక్కు తీసుకోమని కూడా సూచించింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. అది ఆయన ఇష్టం. అయితే భాషలపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. హిందీ భాష డైపర్లు వేసుకున్న చిన్నపిల్లాడి వంటిది అని హిందీతో పోలిస్తే తమిళ భాషకు చాలా చరిత్ర ఉందని గతంలో కూడా అన్నారు. రచయిత్రి రంగనాయకమ్మ అన్నట్లు ఫోనెటిక్స్ ప్రకారం కానీ లింగ్విస్టిక్స్ ప్రకారం కానీ ఒక భాష గొప్పదని ఇంకో భాష తక్కువదని ఏమీ ఉండదు. అన్ని భాషలు సమానమైనవే. ఒక్కో భాష ఒక్కో ప్రాంత అవసరాన్ని తీరుస్తుంది. దేని ఉపయోగం దానికి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు కాబట్టి ఇంగ్లీషు ప్రపంచపు భాష అయ్యింది. అదే జర్మనీ వాళ్ళే పరిపాలించి ఉంటే అప్పుడు జర్మనీ ప్రపంచపు భాష అయ్యి ఉండేది. అంతకు మించి ఇంగ్లీష్కి ఏ ప్రత్యేకత లేదు. అలాగే హిందీ అయినా అంతే, తమిళమైనా అంతే, తెలుగు అయినా అంతే. కోయ వాళ్ళు కోయతూర్ భాషని తీసుకుంటే ఆ భాష మాట్లాడే వాళ్లకు దానికి బదులు తమిళం తెచ్చిపెడితే అప్పుడు కోయ వాళ్ళ భాషా అవసరం తీరుతుందా? తమిళానికి ప్రాచీన చరిత్ర ఉంది కాబట్టి తమిళం చాలా గొప్ప భాష అని ఆ కోయ వాళ్ళు తమిళాన్ని మెచ్చుకుంటారా? వాళ్ళు మెచ్చుకోలేదు కాబట్టి తమిళం తన ప్రత్యేకతను కోల్పోతుందా? ఇంత చిన్న విషయాలు కూడా కమల్ హాసన్ లాంటి వాళ్లకు అర్థం కాకో తెలియకో కాదు. ఇలాంటి వివాదాలు వాళ్ళకి అవసరం. ప్రజల్లో ప్రేమ ఉన్నట్లుగానే ద్వేషం కూడా ఉంటుంది. ద్వేషానికి చాలా కోణాలు ఉంటాయి. భాషా ద్వేషం అనేది కూడా ఒక కోణమే. సమాజంలో సంస్కృతి అనేదానికి దేని ప్రత్యేకతలు దానికి ఉండవచ్చు, కానీ భాషకు ఉండకూడదు. అయినా ప్రత్యేకతలు అనేవి గుర్తించడానికి, నేర్చుకోవడానికి మాత్రమే ఉండాలి, కానీ ద్వేషించడానికి కాదు. తమిళ భాషకు, తమిళ సాహిత్యానికి ప్రాచీన చరిత్రే ఉండవచ్చు. ఆ మాటను భాషా పరిశోధకులు, చరిత్రకారులు కూడా అన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అలాగే ఇంకా కొన్ని భాషల్ని కలిపి ద్రావిడ భాష కుటుంబం అని అన్నారు. అంతే తప్ప ద్రావిడ ప్రాంతాల్లోని అన్ని భాషలు తమిళం నుంచి పుట్టాయి అని మాత్రం ఎక్కడ ఎవ్వరూ అనలేదు. మిడిమిడి జ్ఞానంతో ఏందంటే అది మాట్లాడే వారి తమిళ దురాభిమానాన్ని కాసేపు పక్కన పెడదాం. 1816లో ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ మొదటగా కొన్ని